శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మహాగణాధిపతయే నమ అంటూ ఏ పనినైనా ఏ పూజనైనా ప్రారంభించుకుంటాం. అంటే శుభమైనటువంటి శ్రీకారం చుట్టడానికి మహాగణపతి యొక్క నామంతో మనము ప్రారంభిస్తాం. అటువంటి గణపతికి ఏమి ఇష్టం అంటే, గణపతికి గరిక అంటే చాలా ఇష్టం. గరికతో పూజ చేసిన, గరికని మాలగా కట్టి వేసిన, గరికతో గణపతికి అలంకారం చేసిన ఆయన ఎంతో పొంగిపోతాడట. ఈ గరికకి ఒక చిన్న కథ ఉంది. ఒకసారి గరిక పోచలన్నీ చాలా బాధపడుతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాయట. స్వామి, మేము గడ్డిగా మొలుస్తాము ఎక్కడంటే అక్కడ భూమిలో. మాకు ఏ విలువ లేదు. ప్రతి వాళ్ళు కాళ్ళతో తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మాకసలు ఏమాత్రం విలువ లేదు. గరిక అంటే గడ్డి. గడ్డిగానే మమ్మల్ని తీసి పారేస్తారు. మాకు ఏ విలువ లేదు. మాకు ఏదైనా ఒక వరం ఇవ్వండి అని అడిగాయట. పాపం వాళ్ళ యొక్క బాధని చూసి బ్రహ్మదేవుడు అన్నట్ట, మీకొక మంచి సలహా చెప్తాను. ఆ ప్రకారంగా చెయ్యండి మీరు అని చెప్పి వినాయకుడి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆయన్ని స్తోత్ర పారాయణలతో స్తుతించండి. మీకు తగిన ఫలితం కలుగుతుంది అని చెప్పి పంపించాట. ఇక ఆ గరికపోచలన్నీ కలిసి వినాయకుడి దగ్గరికి వెళ్ళాయట. వినాయకుడి దగ్గరికి వెళ్ళి చక్కగా ఆయన్ని స్తుతించాయి, ప్రార్థించాయి, తమ ఆవేదనని తెలియజెప్పుకున్నాయి. వెంటనే అందరి కాళ్ళ కింద పడి నలిగిపోయేటటువంటి మీరు బాధపడకండి, మిమ్మల్ని నా నెత్తిన పెట్టుకుంటా అని చెప్పి, అందరి కాళ్ళ కింద నలిగిపోతున్నామని బాధపడుతున్నారు కదా, కాబట్టి నా నెత్తిన ఉంటారు మీరు. ఇంతకన్నా మీకు ఇంకేం కావాలి? అత్యంత ప్రియమైనది నాకు గరిక. గరికతో ఎవరు నాకు భక్తి ప్రపత్తులతో పూజ చేస్తారో వాళ్ళు కోరిన కోరికలు నేను తీరుస్తాను. కాబట్టి మీరు బాధపడకండి అని చెప్పి ఆ గరికలకి వరం ఇచ్చట. ఎంత అదృష్టం చేసుకున్నాయి చూడండి గరికలు. గడ్డిపోచ అని చెప్పి మనము తీసి పారేసేటటువంటి ఆ గరికకి వినాయకుడు ఇచ్చినటువంటి అమోఘమైన వరము, వినాయకుడి శిరస్సు మీద వాటిని మనం పెట్టినట్లయితే మనం అనుకున్న కోరికలు తీరుతాయట. గరికని వినాయకుడి పైన పెట్టి పూజ చేసుకున్నట్లయితే చక్కగా కోరిన కోరికలు తీరుస్తాను అని చెప్పి ఆ గరికలకి సాక్షాత్తు వినాయకుడే చెప్పాడు. కాబట్టి మనము కూడా భక్తి ప్రపత్తులతో ఆ గరికలతోనే వినాయకుడికి పూజ చేసి చక్కటి వరాలు పొందుదాం. నమస్కారం.